22A భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. భూభారతి 22Aలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఫినిక్స్ రాఘవ కన్స్ట్రక్షన్ కు భూ బదలాయింపులు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాస్తులపై చర్చకు రావాలని పొంగులేటికి ఏలేటి సవాల్ విసిరారు. అసెంబ్లీ వద్దకు పొంగులేటి వచ్చి సమాధానం చెప్పే వరకు అక్కడే ఉంటారని ఏలేటి తెలిపారు. అటు అసెంబ్లీ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తీవ్ర స్థాయిలో భూ బదలాయింపుకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీ మీడియా హాల్లో సవాల్ విసిరి ఆ సవాల్కు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎవరు వచ్చినా అవినీతి ఆరోపణలు చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన వివరాలన్నింటినీ బయటపెడతానంటూ అసెంబ్లీ మీడియా హాల్ వద్ద మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మనతో మాట్లాడేందుకు సార్ చెప్పండి, అసలు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మీరు ఎందుకు టార్గెట్ చేశారు, ఆయన చేసింది ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ధరణి ద్వారా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎందుకు ధరణి మీద మీరు ఎంక్వైరీ పెట్టలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా వారు చేసినట్టుగానే మీరు కూడా అదే ధోరణిలో అదే దారిలో మీరు కూడా ఎందుకోసం అని చెప్పి ఈరోజు ధరణిని భూభారతిగా మార్చి భూహారతి చేస్తూ ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు దాదాపు 1,10 ఎకరాల భూమి ఈరోజు సడన్గా ఎందుకు ప్రొహిబిటెడ్ డిస్ట్రిక్ట్ షిఫ్ట్ అయింది? మరి ఎవరు మిమ్మల్ని కలిస్తే వాళ్ళ భూములు మాత్రమే ప్రొహిబిటెడ్ డిస్ట్రిక్ట్ ఎందుకు మళ్ళీ రివోక్ అవుతూ ఉన్నాయి? సో దీని వెనుక జరుగుతున్నటువంటి మీ 30% 40% కమిషన్ల సంగతి ఏంది అని అడుగుతూ ఉన్నాను. సడన్గా నేను అడిగి ఆధారాలతో బయటకు వస్తే క్షమించమని అడుగుతూ ఉన్నాడు. క్షమాపణతోటి ఇంత పెద్ద అవినీతి బండారము ఒక క్షమాపణతోటి మాఫీ అవుతుందని అడుగుతూ ఉన్నా. నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మీరు గతంలో ఏ రకంగానైతే ఆరోపణ చేసి ధరణి మీద ఆరోపణ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తామని ఎందుకు చేస్తలేరు? అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షల ఎకరాల భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి కొన్ని భూములు మాత్రమే బయటకు ఎందుకు వస్తూ ఉన్నాయి? దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంది? మరి మీరు కేవలం మంత్రి కాబట్టి ఇది తీసేయమంటే తీసేయడానికి, ఇది పెట్టమంటే పెట్టడానికి మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఆయన తప్పించుకొని క్షమించండి ఇది అధికార తప్పిదమని చెప్పి తప్పించి వారిని స్కేప్ గోట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక మంత్రి అంటాడు దీని వెనుక కాన్స్పిరసీ ఉందట. మరి ఆ కాన్స్పిరేటర్ ఎవరు? కాన్స్పిరసీ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారా, మీరా, మరి మీ మంత్రి రెవెన్యూ మంత్రి గారా, లేకుంటే దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా బయటకు రావాలి కదా. మరి కాన్స్పిరసీ ఎట్లయితుంది? ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులకు పోతుంది. అదే లక్షల ఎకరాల భూమి సడన్గా ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి బయటకు వస్తుంది. అది ఎవరి ఫోన్ తోటి బయటకు వస్తుంది? ఏ కారణంతో బయటకు వస్తూ ఉన్నది? మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉన్నది. ఇంకా సమయం ఉన్నది, వస్తాడని భావిస్తూ ఉన్నాను. వస్తే ఆధారాలు వారి చేతిలో పెట్టి సమాధానం చెప్పమంటాను, లేకుంటే ఈ ఆధారాన్ని లోకాయుక్తకి ఇస్తాను. అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చేస్తుంది. ఆ కార్యాచరణ ప్రకారం మేము పోరాటం చేస్తాం. అంటే మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరు వచ్చినా ఈ ఆధారాలు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే నేరుగా? నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రమ్మని చెప్పిన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవేళ ఎవరైనా పంపిస్తానా సరే నేను రెడీగా ఉన్నా. ఏ మంత్రిని పంపిస్తాడో పంపమను. మరి ఆయన వస్తాడా? మరి ఆయన పార్ట్నర్గా ఉన్న ఏమన్నా మంత్రి వచ్చినా ఆ పార్ట్నర్ మంత్రిని కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఇంకో గంట వరకు వెయిట్ చేసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మధ్యాహ్నం 3 ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చి సమాధానం చెప్పినా ఓకే, లేకపోతే ఖచ్చితంగా లోకాయుక్తలో దీన్ని కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. భారతీయ జనతా పార్టీ దీనిపైన సీరియస్గా పోరాటం చేయబోతున్నట్టు మహేశ్వరి చెప్తున్నారు. ఓటు స్టూడియో.